ఒకప్పటి ముఖ్యమంత్రులు ఒకనాటి మంత్రులు నాడు సింగిల్ హ్యాండ్తో జిల్లా రాజకీయాల్ని శాసించారు. మరి వారి వారసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళలాగే ముఖ్యమంత్రులు మంత్రులు అయ్యారా? రాజకీయాల్ని శాసించే స్థితిలోనే ఉన్నారా? తండ్రి రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారా? లేదా లెగసీని ఉపయోగించుకోలేక పొలిటికల్గా ఫెయిల్ అయ్యారా? అసలేమయ్యారు వాళ్ళంతా? రాజకీయాలను ఏలారు, ఒంటి చేత్తో శాసించారు. సీటు ఇవ్వాలా వద్దా అంతా వారి చేతుల్లోనే. అలాంటి నేతల వారసుల పరిస్థితి ఏంటిప్పుడు? సీట్ల కోసం ప్రాధేయపడాల్సిన పరిస్థితి ఏంటి? రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఇక ఆ ఇంట రాజకీయ వాతావరణం ఎలా ఉంటుంది? నిత్యం అధికారుల రాకపోకలు, ఇంటికే వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్స్, మర్యాదలు, అదంతా వేరే లెవెల్. అలాంటి ఫ్యామిలీలో వారసులు పెద్దగా కష్టపడక్కర్లేదు. తండ్రి లెగసీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అలా తండ్రి రాజకీయ వారసత్వాన్ని, ఆ చరిష్మాను అందిపుచ్చుకొని ముఖ్యమంత్రి అయిన వాళ్లున్నారు. ఉదాహరణకు సీఎం జగన్. కొద్దిమంది మాత్రం ఎమ్మెల్యే స్థాయికే పరిమితమయ్యారు. ఉదాహరణకు నాదెండ్ల మనోహర్, మర్రి శశిధర్ రెడ్డి. ఇంకో కేటగిరీ ఉంది. వాళ్లంతా రాజకీయ ఎదుగుదల కోసం, రాజకీయ ఉనికి కోసం పోరాడుతుంటారు. తండ్రి ఒకప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ లెగసీని ఉపయోగించుకోలేని వాళ్లున్నారు. ఇక జిల్లాల్లో చక్రం తిప్పి ఎవరికి టికెట్లివ్వాలో నిర్ణయించిన పెద్ద లీడర్లున్నారు. వారి వారసత్వం కూడా ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 4వ ముఖ్యమంత్రి, ఈ దేశ మాజీ ప్రధాని కూడా. ఆ స్థాయిలో రాజకీయాలు చేసిన పివి ఫ్యామిలీ రాజకీయంగా ఇప్పుడెక్కడుంది? టక్కున గుర్తు తెచ్చుకోలేని పరిస్థితి. పివి కూతురు వాణీదేవి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. నిజానికి పివి లెగసీని ఉపయోగించుకుని ఉంటే ఏకంగా రాష్ట్ర రాజకీయాలనే ఓ ఊపు ఊపేసేవాళ్లు. జలగం వెంగళరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 5వ ముఖ్యమంత్రి. ఎంపీగా, రాష్ట్ర హోంమంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఖమ్మం జిల్లా రాజకీయాలను అలా శాసించారు. ఇవాళ ఆయన రాజకీయ వారసుడు జలగం వెంకట్రావుకు ఎవరూ టికెట్ ఇవ్వని పరిస్థితి. ఖమ్మం ఎంపీ టికెట్ ఇస్తారు అనే ఆశతో పార్టీ మారితే టికెట్ దక్కనే లేదు. ఇక మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. 4 రాష్ట్రాలకు గవర్నర్ గాను పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి బ్రాండ్ మరో లెవెల్. ఆయన వారసుడిగా మర్రి శశిధర్ రెడ్డి కొన్నాళ్ల పాటు చక్రం తిప్పినా అదే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను బహిష్కరించింది. సనత్ నగర్ ఎమ్మెల్యే అనే స్థాయి వరకు మాత్రమే ఎదిగారు. ఇప్పుడు రాజకీయ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 12వ ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు చేపట్టారు. పిసిసి అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆ రోజుల్లో తన హవా నడిపించారు నేదురుమల్లి. ఇప్పుడు ఆయన వారసుడిగా మొదటిసారి ఎన్నికల బరిలో దిగారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మొదటిసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. రాజకీయాలను శాసించాలంటే ముఖ్యమంత్రే కానక్కర్లేదు. ఆ తర్వాతి స్థాయి ఎవరున్నారు, ఎవరు చక్రం తిప్పుతున్నారు అనేది కూడా ముఖ్యమే. ఒకప్పుడు టీడీపీలో, కాంగ్రెస్లో నంబర్ 2 పొజిషన్లో ఉన్నవాళ్లు రాజకీయాలను, పార్టీ వ్యవహారాలను ఒంటి చేత్తో నడిపించారు. దేవేంద్ర గౌడ్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది ఒకప్పుడు. టీడీపీలో నంబర్ 2 అని కూడా పిలిచేవారు అప్పట్లో. టికెట్లు ఎవరికివ్వాలి, ఇవ్వకూడదు అన్న విషయాల్లోనూ చక్రం తిప్పారు. అంతటి నేతకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు వీరేందర్ గౌడ్. దేవేందర్ గౌడ్ స్థాయికి వెళ్లడం తర్వాతి సంగతి. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కోసం ఎదురు చూసి నిరాశపడాల్సిన పరిస్థితి. ఒకప్పుడు నాగం జనార్దన్ రెడ్డిది కూడా టీడీపీలో కీ రోల్. జిల్లా రాజకీయాలను సింగిల్ హ్యాండ్తో నడిపించారు. అలాంటి నాగం జనార్దన్ రెడ్డికి టికెట్ ఇవ్వడానికి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన రాజకీయ వారసుడిగా శశిధర్ రెడ్డిని కూడా హైలైట్ చేసుకోలేకపోయారు.
ఎలిమినేటి మాధవరెడ్డి టీడీపీలో కీలక పాత్ర పోషించారు. భువనగిరి మండలం వడపర్తి గ్రామ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఏకంగా చంద్రబాబు కేబినెట్లో హోంమంత్రి వరకు ఎదిగారు. ఇప్పుడు ఆయన రాజకీయ వారసుడు ఎలిమినేటి సందీప్ రెడ్డి అదే భువనగిరి జెడ్పీ చైర్మన్ గా ఉండిపోయారు. పీజేఆర్ ఇప్పటికీ ఈ పేరుకు ఓ వైబ్రేషన్ ఉంది. పేదల పెన్నిదిగా ఇప్పటికీ ఆరాధిస్తారు. అప్పట్లో అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గమైన ఖైరతాబాద్లో పీజేఆర్ చెప్పిందే నడిచేది. కాంగ్రెస్ పార్టీలోనూ పీజేఆర్ మాటకు తిరుగులేదు. అలాంటి నేతకు రాజకీయ వారసులుగా రంగంలోకి దిగారు విజయారెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి. విజయారెడ్డికి ఖైరతాబాద్ టికెట్ దక్కినా గెలవలేకపోయారు. విష్ణువర్ధన్ రెడ్డికి అసలు టికెట్టే దక్కలేదు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇలా రాజకీయాలను శాసించిన నేతలున్నారు. నియోజకవర్గాలను, జిల్లాలను ఒంటి చేత్తో నడిపించిన నేతలున్నారు. పూసపాటి విజయరామ గజపతిరాజు ఎదురుగా వస్తే ఇందిరాగాంధీ కూడా వంగి నమస్కారం చేసేంత గౌరవం. విజయనగరం రాజవంశానికి జిల్లాల్లో తిరుగే లేదు. ఆ పరపతి మెల్లగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు పూసపాటి అశోక్ గజపతిరాజు కేవలం ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. కూతురు అదితి గజపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వంగవీటి మోహనరంగ బెజవాడలో ఈ పేరు దద్దరిల్లిపోయింది. ఒక్క బెజవాడనే కాదు, కృష్ణా జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల జిల్లాల్లోనూ వంగవీటి రంగాకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ వంగవీటి రంగా లెగసీని వంగవీటి రాధ అంతే స్థాయిలో కంటిన్యూ చేయలేకపోయారని చెప్పుకుంటుంటారు. విజయవాడ గురించి చెప్పాల్సి వస్తే మరో ఫ్యామిలీని కూడా టచ్ చేయాలి. అదే దేవినేని నెహ్రూ కుటుంబం. వంగవీటి రంగా ఎమ్మెల్యేగా గెలిస్తే దేవినేని నెహ్రూ 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా చేశారు. దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా దేవినేని అవినాష్ ఎంట్రీ ఇచ్చినా సరే అంతగా కాలం కలిసి రావడం లేదు. దేవినేని వెంకటరమణ అంటే కృష్ణా జిల్లాలో ఓ బ్రాండ్. ఒకప్పుడు టీడీపీలో అత్యంత కీలకమైన నాయకుడు. ఎంతో మంది నాయకులను తయారు చేసిన చరిత్ర ఉంది. దేవినేని వారసుడిగా దేవినేని ఉమా రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రిగా కూడా చేశారు. కానీ ఇప్పుడు టికెట్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. ముద్రగడ పద్మనాభం అంటే కాపు సామాజిక వర్గానికి పెద్దన్న లెక్క. ముద్రగడ ఏదైనా సభకు వస్తున్నారంటే చాలు లక్షల మంది జనం వచ్చేవాళ్లు. రాజకీయాల్లోనూ సక్సెస్ రేట్ ఎక్కువే. 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 2 సార్లు రాష్ట్ర మంత్రిగా చేశారు. కాపు సామాజిక వర్గంలో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి ముద్రగడ ఇవాళ తన రాజకీయ వారసుణ్ణి తయారు చేసుకోలేకపోయారు అని చెబుతారు. ముద్రగడ కుమారుడు ఇప్పటికీ రాజకీయాల్లోకి రాలేదు. ఇక కోడెల శివప్రసాద్ పల్నాడు ప్రాంతాన్ని శాసించారు. కాసు బ్రహ్మానందరెడ్డి కుటుంబం హవాకు చెక్ పెట్టి ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో మంత్రిగా చేశారు. ఇవాళ ఆయన కుమారుడు కోడెల శివరాం అసెంబ్లీ టికెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొణిజెట్టి రోసయ్య సైతం ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం రోషయ్యది. ఆ తర్వాత గవర్నర్గానూ చేశారు. కానీ రాజకీయ వారసులను మాత్రం తయారు చేసుకోలేకపోయారు. మొత్తంగా వందల మంది అనుచరులు, మంది మార్బలం వెతుక్కుంటూ వచ్చిన రాజకీయ పదవులతో ఓ వెలుగు వెలిగిన ఎంతో మంది నాయకులు తమ వారసులకు అలాంటి స్థాయి ఇవ్వలేకపోయారు. ఒక విధంగా చెప్పాలంటే తండ్రి వారసత్వాన్నే అందిపుచ్చుకోలేకపోయారు. ఎంతైనా ఇది రాజకీయం కదా, ఆ చాతుర్యం వేరే ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు వేయడాలు, రాజకీయ వ్యూహరచనలు వేరే ఉంటాయి. బహుశా అవి రాజకీయ వారసత్వంగా రావేమో. అందుకే తండ్రులు రాష్ట్రాన్ని ఏలినా వారసులు మాత్రం నియోజకవర్గ స్థాయిలోనే ఉండిపోయారు. పైగా జనంలోకి వెళ్లిన నాయకులకు, జనం మెచ్చిన నేతలకు మాత్రమే ప్రజాదరణ ఉంటుంది. అలా కాకుండా
కేవలం తండ్రి లెగసీతోనే రాజకీయాల్లో ఎదుగుదాం అంటే కుదరదు. ఎంతో మంది రాజకీయ ఉనికి కోసం పోరాడుతున్నారు అంటే కారణం ప్రజాబలం లేకపోవడమే. సినిమాల్లో అయినా సరే తండ్రి క్రేజ్ కొంతవరకే పనికొస్తుంది. ఆ తర్వాత ఎవరైనా టాలెంట్తో పైకి రావాల్సిందే. పాలిటిక్స్ లో కూడా సేమ్ టు సేమ్.